హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. సాయంత్రం నుంచి నగరంలోని పలుచోట్ల కుండపోత వర్షం పడుతోంది. పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, బాచుపల్లి, నిజాంపేట్, మియాపూర్, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, అంబర్పేట్, మలక్పేట్లో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి 9 గంటల వరకు మెట్టుగూడలో అత్యధికంగా 78 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. యూసఫ్గూడలో 74, ముషిరాబాద్లో 70, జూబ్లీహిల్స్లో 70, షేర్లింగంపల్లిలో 68, బోరబండలో 67, మాదాపూర్ 67, సికింద్రాబాద్లో 67, నాచారంలో 66, బేగంపేటలో 61, బన్సిలాల్పేట, పాటిగడ్డలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గంటలోనే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం కురవడంతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. భారీ వర్షంతో రోడ్లపై ఎక్కడికెక్కడ నీరు నిలిచిపోయింది. ఆదివారం కావడంతో రద్దీ తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ కష్టాలు కొంత తగ్గాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. దీంతో చాలా వరకు సిటీ మొత్తం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షానికైతే చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా కొంతమంది అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే సూచించారు. చాలా చోట్ల కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే ఇటు హైదరాబాద్ కురిసిన వర్షానికి విషయానికి వస్తే ఇటు పంజాగుట్ట, కుక్కట్పల్లి, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, బాచుపల్లి, నిజాంపేట్, మియాపూర్, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, అంబర్పేట్, మలక్పేటలో కూడా భారీ వర్షం పడింది. అక్కడ కొద్ది ఈదురుగాలతో పాటు ఉరుముల మెరుపులతో వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా చోట్ల కూడా ఇటు మ్యాన్ హోల్స్ అన్ని కూడా కూరుకుపోవడంతో వర్షపు నీరంతా కూడా రోడ్లపై చేయడంతో రోడ్లన్నీ కూడా మొత్తం జలమయమైపోయాయి. చిన్నపాటి చెరువులను కూడా తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక సిటీ చివరి ప్రాంతాల్లో బేజర్గా చేలిగపల్లి గాని, చందా నగర్ గాని, ఇటు బోడుప్పల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, ఇటు అబ్దుల్లాపూర్ మెట్లో కూడా వర్షపు నీరు కొన్ని చోట్ల ఇంట్లోకి చేరడంతో పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మాన్సూన్ టీమ్స్ కూడా రెడీ చేసినప్పుడు కూడా సడన్ గా పడిన వర్షానికి మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుండపోత వర్షంతో చాలా చోట్ల రహదారులను కూడా జలమైపోయాయి. గంట పాటు భీకరంగా కురిసిన వర్షానికి ఇప్పటి వరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువగా మెట్టుగూడలో 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా. ఇటు యూసఫ్గూడ జోన్ లో దాదాపు 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మరోవైపు ఇటు ముషిరాబాద్ లో కూడా 73.0 వర్షపాతం నమోదైంది. ఇక షేక్పేటలో కూడా 72.0 వర్షపాతం నమోదైంది. ఇటు ఖైరతాబాద్ ఏరియాలో కూడా భారీ వర్షం పడింది. దాదాపుగా వర్షం పడింది. ఇటు షేర్లింగపల్లి, ఉప్పల్, మారేడుపల్లి, ముషిరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఉప్పల్, కూకట్పల్లి, ముషిరాబాద్, ఖైరతాబాద్,
చాలా చోట్ల కూడా దాదాపు 60 మిల్లీమీటర్ల పైనే వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా సాయంత్రం మనం చూస్తే మాత్రం ఉదయం పూట అంతా కూడా ఎండ కాసింది, కానీ సాయంత్రం పూట నుంచి కూడా ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది, వాతావరణం కూడా మారిపోయింది. ఒక్కసారిగా సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్షం దంచుకుంటుంది. దీంతో చాలా చోట్ల కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఈరోజు సండే కావడంతో ఎక్కువగా ప్రభుత్వ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇంట్లోకి పరిమితమయ్యారు కాబట్టి కొంత మేరకైతే ట్రాఫిక్ అయితే మొత్తం అంతా క్లియర్ ఉంది. కానీ కొన్ని చోట్ల మెయిన్ రోడ్లపైనే వర్షం నీరు చేయడంతో అక్కడక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వర్షానికి చాలా చోట్ల కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇటు మెయిన్ గా ఇటు గచ్చిబౌలి ఏరియాలో చాలా చోట్లగా దాదాపు 2 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడంతో విద్యుత్ శాఖ అధికారులు కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే కూడా చాలా మంది ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు ఎవరు స్పందించకపోవడంతో పబ్లిక్ అంతా కూడా అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు చాలా చోట్ల కరెంటు ఇబ్బందులు అయితే తలెత్తాయి. చాలా చోట్ల ఇంకా ఇటు సిటీ శివారు ప్రాంతాలు కూడా చాలా చోట్ల ఇంకా కరెంటు లేదు. దీంతో మరి మరమ్మతులు చేసి పూర్తిగా కరెంటుని అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇటు మాన్సూన్ టీములు కూడా అన్ని సిటీ సరౌండింగ్ లో మొత్తం అంతా తిరుగుతున్నాయి. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కూడుకుపోయినా, రోడ్లపై వర్షం నీరు చేరినా అవన్నీ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు ముషీరాబాద్, రామ్నగర్ లో కూడా మొత్తం రోడ్లపైనే భారీగా వర్షపు నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఒక కారు ఎక్కువ వ్యక్తిని కూడా అక్కడ స్థానికులు, యువకులు కూడా కాపాడే ప్రయత్నం చేస్తారు. కారు అద్దాల పగలబట్టి అంటే అక్కడ ఫ్లో దాదాపు మెయిన్ రోడ్డు మీదే వర్షం నీరు ప్రవహిస్తుంది. దీంతో అక్కడ కొంతపాటు ఇబ్బంది తలెత్తాయి. అక్కడ యువకులు వెంటనే అలర్ట్ అయి అక్కడ కారులో ఉన్న వ్యక్తిని కూడా కాపాడడం జరిగింది. చాలా వరకు ఇటు కృష్ణానగర్ లో కూడా భారీ వర్షానికి కూడా కొంచెం రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరింది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఎక్కువ పడింది వర్షం. దీంతో అక్కడ కొంతమంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల కూడా ఈదురుగాలకి అక్కడక్కడ చెట్లు విరిగిపడడంతో కొంతసేపు అయితే ఇటు కరెంట్ లేకపోవడంతో కొంతమంది పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి ఉంది. మరి పవర్ ను కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే కొన్ని చోట్ల ఇటు సబ్ స్టేషన్ కి ఫోన్ చేస్తే కూడా కొంతమంది విద్యుత్ అధికారులు రెస్పాండ్ కావాలని కూడా మన దృష్టికి వచ్చింది. మరోవైపు సిటీ శివారు ప్రాంతాలు కూడా ఈ దాదాపు 2 గంటల పైన భారీ వర్షానికి చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేయడంతో ఇటు కొంతమంది జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా కొంతమంది స్పందించాలని కూడా పబ్లిక్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి మనం లాస్ట్ టైం కూడా చూసాం, సిటీ శివారు ప్రాంతాల్లో దాదాపు 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు వర్షం పడితే పరిస్థితి ఎట్లా ఉంటుందో, మొత్తం వర్షం నీరు లోపలికి వస్తాయి. వచ్చిన తర్వాత అన్ని వాళ్ళకి సంబంధించిన నిత్యావసర వస్తువులు కానీ అన్ని కూడా తడిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్ ఉండాలి. ఎందుకంటే నైట్ కూడా ఇంకా భారీ వర్ష సూచన ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిలీజ్ చేశారు. ఎక్కడైనా వరద ఉధృతి ఎక్కువ ఉన్నా కానీ, వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చినప్పుడు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఫోన్లు చేయాలని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి పబ్లిక్ అయితే ప్రజెంట్ ఇంకా వర్షం అయితే చాలా ఏరియాలో ఇంకా కంటిన్యూ అవుతుంది. మోస్తరు అయితే ప్రజెంట్ అయితే పడుతుంది. కొద్దిసేపటికి భారీ వర్షం పడ్డప్పటికీ ప్రజెంట్ అయితే కొంతవరకు అయితే మోస్తరు వర్షం పడుతుంది సిటీ నలువైపులో కూడా. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చూస్తున్నారు. వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో మరి ఈ నైట్ కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి మరి అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఇటు ఇతర జిల్లాలు అంటే ఉమ్మడి 10 జిల్లాలో కూడా ఎక్కువ వర్షపాతం కూడా అక్కడ పలు చోట్ల కూడా వర్షం పడినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఒక మోస్తారుగా ఉంది. కానీ సిటీలో మాత్రం దాదాపు 2 గంటల పాటు కురిసిన వర్షానికి మాత్రం చాలా చోట్ల కూడా వరద నీరు అయితే ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా 77 మిల్లీమీటర్ల వర్షం పడింది. కాబట్టి దానికి ఎక్కువగా కొన్ని ఏరియాస్ లో అయితే మాత్రం వర్షం నీరు ఇళ్లలోకి చేరిన పరిస్థితి ఉంది. సందీప్, చాలా చోట్ల కూడా వర్షం నీరు చేయడంతో కొన్ని ప్రాంతాల ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంతో కొన్ని రహదారులన్నీ కూడా చెరలను తలపిస్తున్నాయి. కాబట్టి మన రాత్రి కూడా వర్షం పడే అవకాశం ఉండడంతో మరి పబ్లిక్ కూడా అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ఆదేశించడం జరిగింది. సందీప్.